ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ చర్యలు చేపట్టాలి అనేసి శ్రీవారి ఆలయ అర్చకులు మరియు ఆగమ సలహాదారులతో ఈవో గారు అయితే సమీక్షించారండి. సో ఏమేం మాట్లాడుకున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేసి అయితే అనుకున్నారు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చూద్దామండి. అలాగే తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. సో ముందుగా తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ చర్యలు చేపట్టాలి అనేసి అయితే టీటీడీ ఈవో గారు శ్యామలారావు గారు అయితే చెప్పారండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం మరియు నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరా చేయడం తదితర అంశాలను అయితే తెలిపారు. పలు సమస్యలను సావధానంగా విన్న ఈవో కాంట్రాక్టర్లను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచేందుకు 3 రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు. 3 రోజుల తర్వాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యంపై సవిరమైన నివేదిక ఇవ్వాలని ఆయన జేఈఓలను ఆదేశించారు. తిరుమలకు ప్రపంచ ప్రసిద్ధ హైందవ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగానే కాకుండా ప్రతిరోజు వేల మంది భక్తులు విచ్చేసిన పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. తిరుమల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తుల్లో సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యాజమాన్యం చూసుకుంటుందన్నారు. అయితే సిబ్బంది యావత్తు పరిసరాల పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. తిరుమలలో ప్రాంతాల వారీగా, షిఫ్ట్ల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా అంచనా వేసి సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవండి ఈవో గారు ఏమేమి చెప్పారు, పారిశుద్ధ చర్యలు ఏమేమి చేపట్టాలి అని చెప్పారు అనే విషయం అయితే ఇవే అండి. ఇప్పుడు మనము శ్రీవారి ఆలయ అర్చకులు మరియు ఆగమ సలహాదారులతో ఈవో గారు ఏమేమి సమీక్షించారు, ఏమేమి మాట్లాడారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైకానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో గారు జె శ్యామలారావు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు తిరుమలలో వైకానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటిస్గా అవకాశం కల్పించాలని, వారి భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలి అనేసి అయితే అర్చకులు ఈవోకు సూచించారండి. గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈవోను కోరారు. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చెందిన శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని ఈవో దృష్టికైతే తీసుకెళ్లారు. ఆగమ సలహాదారులు ఆలయం ప్రతిష్టకు భంగం కలగకుండా, పురాతన సంప్రదాయాలు పరిరక్షించడంలో, ఆచారాలకు విఘాతం కలగకుండా చూసుకోవడంలో తమ పాత్రను ఈవోకు తెలియజేశారు. ఈ 2 సమావేశాల అనంతరం శ్రీవారి అన్నప్రసాదాలపై ఆలయ పోటు అధికారులతో ఈవో గారు అయితే సమీక్షించారండి. ఇవండి ఆలయ అధికారులు, అర్చకులు, ఆగమ సలహాదారులతో ఈవో గారు ఏమేమి మాట్లాడారు, ఈవో గారికి వీళ్ళు ఏమేమి సలహాలు చెప్పారు, ఏమేమి మార్చాలని చెప్పారు అనేసి అయితే ఇవ్వండి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే.
ఇంకా ఇప్పుడు మనము ఈ రోజుటి దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఉన్న వాళ్ళకైతే 2 నుంచి 3 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉందండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకి అయితే 3 నుంచి 5 గంటల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి. ఈ టైమ్ స్లాట్ టోకన్స్ అనేవి మనకు తిరుపతిలో అయితే ప్రొవైడ్ చేస్తారండి. తిరుపతిలో 3 ప్లేసులలో అయితే అవి బస్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసము, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే గోవిందరాజ స్వామివారి సత్రాలు. సో ఈ 3 ప్లేసులలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఫ్రీనే, ఆధార్ కార్డు ఉంటే చాలండి, ఐడి ప్రూఫ్. అలాగే మనకైతే దివ్య దర్శనం టోకన్లు కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకైతే ప్రొవైడ్ చేస్తారండి. అలిపిరిలో అయితే కిందనే ఉండే భూదేవి కాంప్లెక్స్లోను, అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మనకి 1200వ మెట్టు వద్ద అయితే మనకి టోకన్లు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రం మనకు తప్పకుండా ఇప్పుడు స్కానింగ్ ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంది కాబట్టి టోకన్స్ తీసుకున్న వాళ్ళు స్కానింగ్ చేసుకొని వెళ్తేనే మనకి దర్శనానికి అయితే అలో చేస్తారండి. లేదంటే మనము టోకన్స్ తీసుకొని స్కానింగ్ చేసుకోకుండా వెళ్తే మాత్రం మెట్ల మార్గంలో నడిచి వెళ్ళినా మనకి అది వృధా ప్రాస అవుతుంది కాబట్టి తప్పకుండా స్కానింగ్ చేసుకునే వెళ్ళాలండి. ఒకవేళ స్కానింగ్ చేసుకోకపోతే మనకు ధర్మదర్శనం కోసం అందరితో పాటు కలిసే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకైతే 8 గంటలకు పైనే పడుతుందండి. భక్తుల రద్దీని బట్టి అయితే ఈ టైమింగ్స్ మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలండి. నిన్న స్వామివారిని 75,449 మంది అయితే దర్శించుకున్నారండి. తలనీలాలు 27,121 మంది సమర్పించుకున్నారు. హుండీ కానుకలు 4,91,00,000 అయితే వచ్చాయండి. నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి 10 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఈ రోజుటి న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.